నమస్కారం. నమస్కారం. మీ మోత్కుల నారాయణ గౌడ్ సార్. ఈరోజు మోత్కుల నారాయణ గౌడ్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల యొక్క తెలుగు నవోదయం మరియు కథాలహరి పాఠ్యపుస్తకంలో ఇచ్చిన వ్యాకరణాంశాలను చూద్దాం. ఇందులో వ్యాకరణాంశాల్లో 6 అంశాలు ఉన్నవి. 1 సంధులు, 2 సమాసాలు, 3 లేఖారచన, 4 సాధారణ వ్యాసాలు, 5 స్థూల అవగాహన, 6 అనువాదం. ఇక్కడ సంధులు అనే విభాగంలో మనకు ప్రశ్నాపత్రంలో మనకు ఏమని ఇస్తారంటే 12వ విభాగంలో ఒక 4 సంధులను విడదీసి సంధి పేరు రాసి సంధి సూత్రం రాయమంటారు. ఒక్కొక్క సంధికి 4 మార్కులు, 3 మార్కులు ఇంటూ 4 12 మార్కులు ఈ విభాగం నుంచి వస్తాయి. అయితే ఈ విద్యా సంవత్సరానికి మాత్రం ఆప్షన్స్ను పెంచారు. ఎందుకు? కరోనా పరిస్థితుల దృష్ట్యా మనందరికీ తెలిసిందే. ప్రత్యక్ష తరగతులు చాలా తక్కువగా జరిగినందున పిల్లలకు ఛాయిస్ ఎక్కువగా ఇస్తే కొంచెం ఎక్కువగా వారు లబ్ధి పొందుతారనేది ఇంటర్మీడియట్ కమిషనర్ గారు మరి వారి యొక్క విద్యా మండలి అభిప్రాయం అయి ఉంటుంది. ఇప్పుడు సంధులు అనే విభాగంలో మనం 2 రకాల సంధులు ఉంటాయండి. అసలు 1 సంస్కృత సంధులు, 2 తెలుగు సంధులు. అసలు సంధి అంటే ఏంటి? చిన్నయసూరి చెప్పిన నిర్వచనం పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశమగుట సంధి అనంబడు అని ఆయన నిర్వచించాడు. సంధి అనే పదానికి కూడిక, కలయిక, చేరిక అనే అర్థాలున్నాయి. వ్యాకరణ శాస్త్ర వ్యవహారాల్లో సంధి అనగా ఉచ్చారణ సౌకర్యం కొరకు జరిగిన వర్ణ సంయోగం అని చెప్పవచ్చు. మనం సంధిలో 2 పదాలు ఉంటాయి. అంటే ప్లస్కు ముందు ఉన్నది పూర్వపదమని, ఆ ప్లస్ తర్వాత ఉన్నదాన్ని పరపదమని, మరి ప్లస్కు చివర ఉన్న అచ్చును పూర్వపదం యొక్క చివరి అచ్చును పూర్వస్వరమని, ఆ పరపదం యొక్క మొదటి అచ్చును పరస్వరమని మనం వ్యాకరణవేత్తలు తెలిపారు. 2 పదాలు కలిసినప్పుడు పూర్వపదం చివరి అచ్చుకు పరపదం తొలి అచ్చుకు మారుగా పరస్వరమే నిలుచుట సంధి అనబడుతుంది. ఇది మనం దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంధులు 2 రకాలు అని ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు. 1 సంస్కృత సంధులు, 2 తెలుగు సంధులు. సంస్కృత పదాలకు చేసే సంధి విధానాన్ని సంస్కృత సంధులుగా, తెలుగు పదాలకు సంధి చేసే విధానాన్ని తెలుగు సంధులుగా పేర్కొంటారు. మరి 1వ విభాగం సంస్కృత సంధులు. సంస్కృత సంధులలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కేటాయించిన ఈ విభాగంలో సవర్ణ దీర్ఘ సంధి అని మొదటి సంధిని వారు మనకు నిర్ణయించారు. సవర్ణ దీర్ఘ సంధి సూత్రాన్ని మనం చూద్దాం. అ, ఇ, ఉ, రులకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సమానంగా ఉచ్చరించబడే వర్ణాలు సవర్ణాలు. అంటే ఒకే ఉచ్చారణ స్థానం నుండి పలుకబడే వర్ణాలను సవర్ణాలు అంటారు. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు మొదలైనవి సవర్ణాలు. ఉదాహరణలు చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి యొక్క ఉదాహరణలు చూద్దాం. 1 విద్యార్థులు
ఈ పదాన్ని మనం ఎలా విడదీయాలో చూద్దాం. విద్య ప్లస్ అర్థులు. విద్య అన్న దాంట్లో ఆ ఉంది, ప్లస్ అర్థులు అన్న పదంలో ఆ ఉంది. రెండింటి స్థానంలో ఆ అనేది వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. మనం ఏం రాయాలి? సంధి పదం ఇస్తే సంధి పేరు రాయాలి, 12వ విభాగంలో ఉన్న విడదీయాలి. ముందు సంధి పదాన్ని విడదీయాలి. ఏమని విడదీసినాం? విద్యార్థులు, విద్య ప్లస్ అర్థులు అని విడదీశాం. సమానం విద్యార్థులు అని రాశాం. సంధి పేరు సవర్ణ దీర్ఘ సంధి అని రాయాలి. దానికి కింద సూత్రం ఇక్కడ రాయాలి. అంటే ఒక క్రమ పద్ధతిలో రాయాలి. ముందు పదాన్ని విడదీయాలి, తర్వాత సంధి పేరు రాయాలి, ఆ తర్వాత సూత్రం కూడా రాయాలి. సూత్రం ఏంటి? అ ఇ ఉ రులకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అగును. సమానంగా ఉచ్చరించబడే వర్ణాలు సవర్ణాలు. ఇవన్నీ సరిపోతుంది. ఇంత వివరణిస్తే మనకు 4 మార్కులు వచ్చినట్లే. ఇదే విధంగా అన్ని సంధి పదాలను మీరు విడదీయండి. రెండవది ఉదాహరణ, ధరణి ప్లస్ ఈషా, ధరణీషా. ఇక్కడ ఈ ప్లస్ ఈ అనేది వచ్చింది. గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం. ఉ ప్లస్ ఊ అని వచ్చింది. పితృ ప్లస్ రుణం, పితృణం. రు ప్లస్ రూ అని దీర్ఘ రుకారం వచ్చింది. ఇది సవర్ణ దీర్ఘ సంధికి చెందిన 4 ఉదాహరణలు మాత్రమే. కానీ ఇంకా విద్యార్థులందరూ అత్యున్నత మార్కులు సంపాదించాలంటే పద్య భాగాలలో ఉన్న సవర్ణ దీర్ఘ సంధి పదాలన్నింటినీ ఒక దగ్గరగా రాసుకొని వాటన్నింటికీ మీరు విడదీసి సంధి పేరు రాసి సూత్రం పేరు రాసుకుంటే ఇట్లా ప్రతి ఒక్క పాఠం వెనుక ఉన్న ప్రతి సంధి పదాలని మనం రాసుకుంటే చాలా మీకు లాభం కలుగుతుంది. ఇప్పుడు సంస్కృత సంధులలో 2వ సంధి గురించి తెలుసుకుందాం. గుణసంధి. అకారమునకు ఈ ఉ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశమగును. సంస్కృతంలో ఏ ఓ అర్లు అను వాటికి గుణాలు అని పేరు. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి గుణసంధి అని పేరు. ఉదాహరణలు చూద్దాం. 1 దేవ ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ దేవ అన్న పదంలో ఆ ఉంది. ఎట్లా ఉంది? దేవ్ ప్లస్ ఆ అని విడదీసుకోవాలి. ఇంద్రుడిలో ఈ ఉంది. ఆ ప్లస్ ఈ సమానం ఏ. అట్లా. 2వ ఉదాహరణ, పర ప్లస్ ఉపకారం. ఆ పరలో ఆ ఉంది. రు అంటే ఎట్లా? పర్ ప్లస్ ఆ ప్లస్ ఉపకారంలో ఊ. అట్లా విడదీసుకోవాలి మనం వివరంగా. ఆ ప్లస్ ఓ వచ్చింది. 3వ పదం దేవ ప్లస్ ఋషి సమానం దేవర్షి. ఆ ప్లస్ రు సమానం అర్. ఇక్కడ విద్యార్థులందరూ బాగా జాగ్రత్తగా గమనించేది ఏమిటంటే గుణసంధిలో అర్ వస్తుంది. వృద్ధి యనాదేశ సంధిలో ఇంకా రా అనేది వస్తుంది. అక్కడ కొంచెం తికమక పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా గమనించగలరు. 3వది వృద్ధి సంధి. అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, ఓ అవులు పరమైనప్పుడు ఔకారం ఏకాదేశం అగును. సంస్కృతంలో ఐ అవులకు వృద్ధులు అని పేరు. ఇవి ఏకాదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి వృద్ధి సంధి అని పేరు. 1వ ఉదాహరణ, లోక ప్లస్ ఏక లోకైక. ఆ ప్లస్ ఏ ఐ
రెండవ ఉదాహరణ దేశ ప్లస్ ఐక్యత దేశైక్యత అ ప్లస్ ఐ ఐ. మూడవ ఉదాహరణ మహా ప్లస్ ఓఘం సమానం మహౌఘం అ ప్లస్ ఓ ఔ అనేది వచ్చింది. దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం అ ప్లస్ ఔ ఔ అనేది వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగులో నిర్ణయించిన 4వ సంస్కృత సంధి యణాదేశ సంధి. అంటే 4 సంస్కృత సంధులను ఇచ్చారు మరియు 6 తెలుగు సంధులను ఇచ్చారు. మొత్తం సంస్కృత సంధులు అనే విభాగంలో 10 సంధులను ఇచ్చారు. మార్కులు కేటాయించబడిన మార్కులు 12. కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు. సూత్రం చూద్దాం. ఈ ఉ రూలకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమంగా య వ రాలు ఏకాదేశమగును. య వ రలకు సంస్కృతంలో యణ్ణులు అని పేరు. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి యణాదేశ సంధి అని పేరు. ఆది ప్లస్ అక్షరం ఆద్యక్షరం. ఈ ప్లస్ ఆ య. గురు ప్లస్ ఆజ్ఞ గుర్వాజ్ఞ. ఉ ప్లస్ ఆ వ. పితృ ప్లస్ ఆర్జితం పిత్రార్జితం. రు ప్లస్ ఆ ర. ఇక్కడితో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు విద్యార్థులకు కేటాయించబడిన సిలబస్ సంధులు అనే విభాగంలో సంస్కృత సంధులు 4 మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా మీకు కేటాయించిన పద్య భాగాల్లో నుంచి పద్య పాఠ్యాంశాలు అన్నింటినీ కాదు, ఈ సంవత్సరం ఒక 6వ పాఠ్యాంశమైన మహైకాను మీరు చదవాల్సిన అవసరం లేదు. అంటే 5 పాఠ్యాంశాల వెనుక ఉన్న సంధి పదాలను కూడా మీరు ఏ సంధి పదమో ఆ సంధి ఉదాహరణల కింద మీరు రాసుకొని ఉంటే ఈ విభాగంలో మీకు 12 మార్కులకు 12 మార్కులు వస్తాయి. శుభాకాంక్షలు. ఇప్పుడు రెండవ విభాగమైన తెలుగు సంధులను చూద్దాం. ఒకటి ఇందులో అత్వసంధి. అత్తునకు సంధి బహుళముగానగు. హ్రస్వమైన అకారాన్ని అత్తు అంటారు. అంటే అ ఈ అక్షరాన్ని మాత్రమే అత్తు అంటారు. బహుళమనగా సంధి 4 రూపాలలో ఉండటం. 1 నిత్యం, 2 నిషేధం, 3 వైకల్పికం, 4 అన్యవిధం. ఇక్కడ 4 విధాలకు 4 ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి చూడండి. నిత్యం తప్పనిసరిగా జరిగేది రామ ప్లస్ అయ్య రామయ్య. అమ్మ ప్లస్ ఇచ్చెను రెండవది. నిషేధం అమ్మ ఇచ్చెను మూడవది. వైకల్పికం పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టిన ఇల్లు పుట్టిన ఇల్లు. తర్వాత అన్య విధం అంటే ఇంకొక వేరే విధం. ఒక ప్లస్ ఒకానొక. ఇది అత్వసంధి. అలాగే అత్వసంధి పదములన్నీ ఉదాహరణల పదములన్నీ కూడా వీటి క్రింద ఈ విభాగం క్రింద మీరు రాసుకొని అభ్యాసం చేస్తే బాగుంటుంది. తర్వాత రెండవది ఇత్వసంధి. ఇత్వసంధిలో మనకు 2 ఉదాహరణలు 2 సూత్రములు ఉన్నవి. అందులో మొదటి సూత్రం తెలుసుకుందాం. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. ఏమి, మరి, కి, షష్ఠి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైనవి ఏమ్యాదులు. ఇత్తు అనగా హ్రస్వ ఇకారము ఇ మాత్రమే ఇత్తు అంటారు. అక్కడ అత్తు అన్నప్పుడు ను మాత్రమే మనం అత్తు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇక్కడ ఇత్తు అంటే ఇ అనే అక్షరాన్ని మనం ఇత్తుగా గమనించాలి. వికల్పం అనగా సంధి 2 రూపాల్లో ఉండటం. ఒకటి సంధి జరిగిన రూపం, సంధి జరగని రూపం. ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఏమి అంటివి. మరి ప్లస్ ఏమి మరేమి మరి ఏమి. ఇవి మొదటి సూత్రానికి సంబంధించినవి. ఇత్వసంధికి 2వ సూత్రము కూడా ఉంది. క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగానగు. సంధి వైకల్పికముగానగు. క్రియాపదంలోని హ్రస్వ ఇకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికమని సూత్రార్థం. 1వ ఉదాహరణ వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరప్పుడు వచ్చిరి ఎప్పుడు వచ్చితిమి
ప్లస్ ఇప్పుడు, వచ్చితిమిప్పుడు, వచ్చితిమి ఇప్పుడు, ఉకార సంధి. మూడవది ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగు. ఒకటే ఉదాహరణ ఉంది. సోముడు ప్లస్ ఇతడు, సోముడితడు. ఇక్కడ ఇంతకుముందుగా పలుమార్లు చెప్పినట్లు పద్య భాగా పాఠ్యాంశాల వెనుక ఉన్న సంధి పదాలను ఏ సూత్రము, ఏ సంధి పదము కింద ఆ సంధి పదం యొక్క ఉదాహరణలు రాసుకున్నట్లయితే విద్యార్థులు తక్కువ కాలంలో ఎక్కువ మార్కులు సంపాదించడానికి వీలు కలుగుతుంది. ఆ విధంగా చేయగలరు. తెలుగు సంధులలో నాలుగవది ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. ఒకటవ ఉదాహరణ మా ప్లస్ అమ్మ, మా ప్లస్ యు ప్లస్ అమ్మ సమానం మాయమ్మ. రెండవ ఉదాహరణ మీ ప్లస్ ఇల్లు, మీ ప్లస్ యు ప్లస్ ఇల్లు, మీ ఇల్లు. తర్వాత సంధి గసడదవాదేశ సంధి. సూత్రం చూద్దాం. ప్రథమమీది పరుషములకు గసడదవలు బహుళముగానగు. ఒకటవ ఉదాహరణ వాడు ప్లస్ కొట్టే, వాడు గొట్టె, వాడు కొట్టే. రెండవ ఉదాహరణ అప్పుడు ప్లస్ చనియే, అప్పుడు సనియే, అప్పుడు చనియే. మూడవ ఉదాహరణ నీవు ప్లస్ టక్కరివి, నీవు డక్కరివి, నీవు టక్కరివి. నాలుగవది నీవు ప్లస్ తప్ప, నీవు దప్ప, నీవు తప్ప. వారు ప్లస్ పోరు, వారు ఓరు, వారు పోరు. కళలైన క్రియాపదముల మీద సహితం పరుషములకు గసడదవలు వస్తాయి. ఉదాహరణ చూద్దాం. రారు ప్లస్ కదా, రారు గదా, రారు కదా. వత్తురు ప్లస్ పోతురు, పోదురు. వత్తురు ఓదురు, వత్తురు పోదురు. తర్వాత చివరిది ధృత ప్రకృతిక సంధి. దీనికి మరి ఒక పేరు సరళాదేశ సంధి. సూత్రం చూద్దాం. మొదటి సూత్రం. ఈ సూత్రానికి కూడా 2 సూత్రములు ఇచ్చారు. ఈ సంధి పదానికి కూడా 2 సూత్రములు ఇచ్చారు. ధృత ప్రకృతిక సంధికి మొదటి సూత్రం చూస్తున్నాం. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. ధృతమనగా నకారము, ధృత ప్రకృతికమనగా నకారము చివరన గల పదములు, చివరన గలది అన్నట్టు. మొదటి పదం చివర ధృతం ఉండి రెండో పదం మొదట పరుషం ఉంటే పరుషం స్థానంలో సరళం ఆదేశం అవుతుంది. కచటతపలు పరుషాలు, గజడదపలు సరళాలు అని మీకు విద్యార్థులందరికీ తెలిసినవే. ఉదాహరణలు చూద్దాం. పూచెను ప్లస్ కల్వలు, పూచెను గల్వలు. తోచెను ప్లస్ చుక్కలు, తోచెను జుక్కలు. చేసెను ప్లస్ టక్కులు, చేసెను డక్కులు. పాలను ప్లస్ తాగెను, పాలను దాగెను. మొగిడెను ప్లస్ పద్మం, మొగిడెను బద్మం. ఇది మొదటి సూత్రానికి ఉదాహరణలు. రెండవ సూత్రం చూద్దాం. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషములు విభాషణగు. ఆదేశ సరళమనగా మొదటి సూత్రం ప్రకారం పరుషముల స్థానంలో వచ్చిన సరళం అని అర్థం. కొన్నిసార్లు ధృతమనగా మొదటి పదం చివరనున్నను అనుదానికి నిండు సున్నా, అరసున్నా లేదా సంశ్లేష రూపం అంటే ధృతం పక్క హల్లుతో కలిసిన రూపం వస్తుంది. సంధి జరిగి ఈ కింది రూపాలు ఏర్పడతాయి. పూచెను ప్లస్ కలువలు, పూచెను గలువలు మొదటి సూత్రం ప్రకారం. పూచెంగలువలు పూర్ణ బిందువు అంటే నిండు సున్నా. పూచె గలువలు అర్ధ బిందువు. ఒకప్పుడు అర్ధ బిందువు ఉండేది. విద్యార్థులు గమనించగలరు. ఇది కావ్య భాషలలో మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు తక్కువగా, అసలు చాలా తక్కువగా కనిపిస్తుంది. దీని గురించి మీరు అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఇక సంశ్లేష అంటే సంశ్లేషకు ఉదాహరణ పూచన గలవలు. ఇది సంధులు అనే విభాగంలో మనకు ఇచ్చిన 4 సంస్కృత సంధులు, 6 తెలుగు సంధుల యొక్క ఉదాహరణలు. మరి ప్రతి పాఠ్యాంశం వెనుక ఉన్న పద్య పాఠ్యాంశాల వెనుకున్న మీరు సంధి పదాలను కూడా చూసుకొని ఇంకా ఈ విభాగంలో
12 మార్కులకు 12 మార్కులు సంపాదించగలరని శుభాకాంక్షలు తెలుపుతూ, అయోమయానికి గురి కాకుండా ఎక్కువగా అభ్యాసాలు చేస్తే ఎంతటి కఠినమైన విద్యనైనా మనం సంపాదించుకోవచ్చు. మార్కులైనా జీవిత మార్పులైనా ఇష్టంతో అమితాసక్తితో చేస్తేనే మనకు మార్కులు వస్తాయి. శుభం కలుగుగాక. మోత్కుల నారాయణ గౌడ్ సార్, గ్రామం బద్దెనపల్లి, తంగళ్ళపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను పనిచేయు స్థలం తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ వీరునపల్లిలో పీజీటీ తెలుగుగా పనిచేస్తూనే పూర్తి అదనపు బాధ్యతలు గల ప్రిన్సిపాల్గా గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది ఈ మోడల్ స్కూల్. గతంలో ఎన్నో వీడియోలు చేశాము. కాబట్టి విద్యార్థులారా, నా యూట్యూబ్ ఛానల్ అయిన MOTHUKULANARAYANAGOUD మోత్కుల నారాయణ గౌడ్ అనే పెద్ద అక్షరాలతో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే లింకు నేను చాలామందికి పంపించాను. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలా మంచి మార్కులు సాధింతురుగాక. శుభాకాంక్షలు. మీ మోత్కుల నారాయణ గౌడ్ సార్.